రాజేష్ ఖన్నా సమగ్ర జీవిత చరిత్ర 11వ భాగంలోకి మనం ప్రవేశించాం. రాజేష్ ఖన్నా జీవితంలో టెంపుల్ కాపాడే వెళ్ళిపోవటం అంటే లాస్ట్ భాగం వరకు ఇది మనం చెప్పుకున్నాం. మరి ఈయన చలనచిత్ర జీవితంలోకి వచ్చినప్పుడు 1989 సంవత్సరంలో బాబు అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఈ బాబు సినిమాకి ఆయనకు వినూత్నమైనటువంటి పంతాన్ని అనుసరించారు. అదేంటంటే తమిళంలో 1971 సంవత్సరంలో మరి శివాజీ గణేషన్ బాబు అనేటువంటి సినిమాతోనే ఒక మంచి సినిమా కథాంశం వచ్చింది. అదే ఆ రోజుల్లో ప్రకటన ఆకట్టుకుంది కూడా. కానీ 1985 వచ్చేప్పటికి 14 సంవత్సరాల గ్యాప్. అప్పటికి సామాజిక జీవన పరిస్థితులు మారిపోతాయి. కానీ రాజేష్ ఖన్నా మాత్రం తెగించాడు. ఎప్పటికైనా సరే హ్యూమన్ టెండెన్సీ ఒకటే, మానవత విలువలు ఒకటే, ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి మరి తమిళ డైరెక్టర్ అయినటువంటి త్రిలోక్ చంద్రతో ఈ బాబు అనేటువంటి సినిమాని తీయడం జరిగింది. ఈ కథ కనుక చూసుకుంటే మన సెల్యులాయిడ్ మీద 1980కి కొంచెం పాత కథలాగా అనిపిస్తుంది. కానీ కొత్త రకం ట్రెండ్ని తీసుకొచ్చి అందులో జోడించి ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారు. త్రిలోక్ చంద్ర, రాజేష్ ఖన్నా కూడా సక్సెస్ అయ్యారు. త్రిలోక్ చంద్ర టేకింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ త్రిలోక్ చంద్ర ఎవరు అనుకుంటే ఈయన సినిమా ఒక బ్లాస్ట్ హిట్ ఉందండి. 1967 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ కాంచన్తో అవే కళ్ళు అనేటువంటి సినిమా ఈయన తీశారు. చాలా కాలం తర్వాత తెలుగులో 1985లో ఈ బాబు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. రాజేష్ ఖన్నా మళ్ళీ తన ప్రభావం నిలబెట్టుకున్నాడు అని చెప్పినటువంటి సంవత్సరం కూడా 1985 సంవత్సరమే అనుకోవచ్చు. ఆ విధంగా తనకున్నటువంటి టెండెన్సీతో ముందుకెళ్తున్నటువంటి రాజేష్ ఖన్నాకి మరి వ్యక్తిగత వైవాహిక జీవితంలోకి వచ్చేప్పటికి మరి ఈరోజు టీనా మునిం అతనికి అండగా నిలవటం, వాళ్ళిద్దరూ కలిసి 11 సినిమాల్లో కూడా మంచి హిట్స్ అందించడం కూడా జరిగింది. ఎప్పుడైనా సరే ఒక మనిషి నైతిక మద్దతు ఉన్నప్పుడు, అలాగే కోస్టార్ అతని జీవిత భాగస్వామిలాగా మరి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొంతవరకు తనకున్నటువంటి మన నటనా ప్రతిభని మెరుగులు దిద్దుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అధికారి సినిమా కనుక చూసుకుంటే అధికారి కూడా టీనా మునిమే నటించింది. అందులో రాజేష్ ఖన్నా నటన కొంచెం మరి పాత స్టైల్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అలంకరక్ అనే సినిమా కూడా ఆయనలో కూడా ఒక కొత్త వైఖరి ఆ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీనా మునింతో కలిసి నటించే సన్నివేశాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంటే సినిమా పరంగా కాకుండా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఇంటిమసీ కూడా సెల్యులాయిడ్పై మనం కనిపించడం కూడా స్పష్టంగా చూడొచ్చు. వీళ్ళిద్దరి మధ్య బంధం ఎంతవరకు వెళ్ళింది అంటే ఒకళ్ళు వదిలి ఉండలేని పరిస్థితి. చివరికి మార్నింగ్ లేచి వీళ్ళు బ్రష్ చేసేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఒకే బ్రష్ను ఉపయోగించేవాళ్ళు, ఒకే పేస్ట్ని ఉపయోగించేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత రకమైన అనురాగం పెనవేసుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే టీనా మునింకి ఇక్కడ కూడా సాటిస్ఫాక్షన్ కలగల. ఎందుకంటే ఆవిడ గతంలో 3 సార్లు దెబ్బతింది. అంతకు ముందు కనుక చూసుకుంటే దేవానంద్తో కలిసి మరి ఆవిడ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు దేవానంద్ కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడే కానీ ఆ తర్వాత సాహసం చేయలే. తర్వాత తను చదువుకున్నటువంటి జైహింద్ కాలేజీలో అప్పుడు తన కో స్టూడెంట్ అయినటువంటి సంజయ్ దత్ తర్వాత ఆ హీరో కూడా అయ్యాడు రాకేష్ సినిమాలో. అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య లివింగ్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఈ రాకేష్ సినిమా చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా సునీల్ దత్ వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలుసుకొని జోడీ బాగుంటుంది కదా అని ఈ టీనా మునిం తీసుకెళ్లి రాఖీలో పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ఒక విధంగా చాలా త్యాగం చేసింది మరి టీనా మునిం. ఎందుకంటే ఏక్ దూజే కెలియలో ఆఫర్ వచ్చింది, ఆఫర్ వదిలేసుకుంది సంజయ్ దత్ గురించి. తర్వాత లవ్ స్టోరీ కుమార్ గౌరవ్తో వచ్చింది. కానీ కుమార్ గౌరవ్తో ఉండేటువంటి చేస్తే మళ్ళీ ఇతనికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఆ లవ్ స్టోరీ సినిమా కూడా వదిలేసుకుంది. ఇలాంటి మనిషి సంజయ్ దత్ తర్వాత ఒక విధంగా అతనికి ఉన్నటువంటి సంపద కానీ సునీల్ దత్తుకున్న పలుకుబడి కానీ ఆ కుటుంబానికి దగ్గర చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకసారి రిషి కపూర్తో కర్జీ అనే సినిమాలో కూడా నటించింది. ఈ కర్జీ సినిమాలో నటిస్తున్నప్పుడు రిషి కపూర్తో టీనా మునింకి అఫైర్ ఉందని భ్రమపడి మరి సంజయ్ దత్ ఏం చేశారంటే బొంబాయి నడి రోడ్డు మీద రాత్రిపూట అతను కారు ఆపి కొట్టడం ప్రారంభించాడు. నీతు సింగ్ వెళ్ళి ఆపబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ రోజు చాలా ప్రమాదకరమైన పరిస్థితి రిషి కపూర్కి వచ్చేది. అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే
నాకు రిషి కపూర్కి మధ్య అనుబంధం ఉందే తప్ప టీనా మునీన్తో రిషి కపూర్కి అనుబంధం లేదని నచ్చ చెప్పడంతో సంజయ్ దత్ వెనక్కి తిరిగాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి టీనా మునీన్ సంజయ్ దత్ వ్యవహారంలో ఏదో మార్పు కనపడుతోంది అని చెప్పి భావించింది. తర్వాత ఆవిడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే అతను డ్రింకింగ్తో పాటు డ్రగ్స్ కూడా వాడతాడు అని చెప్పేసి తెలిసింది. అది తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంజయ్ దత్ ఈ డ్రగ్స్ వాడటం చూసింది. ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమించాను అని చెప్పేసి చాలా బాధపడి ఆ రోజే అతనితో చెప్పేసింది, నీకు నాకు మధ్య ఇంకెటువంటి సంబంధాలు లేవని. కానీ పాపం తెచ్చుకున్న సంజయ్ దత్ తన దగ్గర ఉన్న రివాల్వర్తో కాల్పులు జరిపాడు. 6 కాల్పుల్లో తన పక్కకి తప్పుకుంది కాబట్టి సరిపోయింది. కానీ ఆ రోజే బుల్లెట్ దెబ్బలకి మరణాన్ని పాలయ్యేది టీనా మునీన్. అప్పటికి ఆవిడకి అర్థమైంది ఇతను చాలా విపరీతమైనటువంటి ప్రవర్తన, ఇతనితో నేను ఉండలేని చెప్పేసి అతనికి దూరంగా జరిగింది. ఇది ఆమె గతంలో జరిగినటువంటి అనుభవాలు. ఈ అనుభవాల దృష్ట్యా రాజేష్ ఖన్నాతో కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుందా? ఎందుకంటే తను చాలా ప్రేమించింది, తర్వాత తన మనసుని ఇచ్చింది, తన వయసుని ఇచ్చింది, అన్నీ ఇచ్చేసింది. మరి ఇచ్చిన తర్వాత రాజేష్ ఖన్నా నెమ్మదిగా ఈ పెళ్లి వ్యవహారం ఎత్తినప్పుడల్లా తప్పుకుంటూ ఉండేవాడు. అలాగని డింపుల్ కపాడియాకి మరి విడాకులు ఇచ్చాడా అంటే విడాకులు ఇవ్వలేదు. మరి డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాకి విడాకులు ఇచ్చిందా అంటే డింపుల్ కపాడియా విడాకులు ఇవ్వలేదు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి అనేవాడు. మరి తన జీవితం ఏంటి? తను ఎప్పుడు ఇలా లివింగ్ రిలేషన్షిప్లోనే ఇప్పుడు ఇద్దరితో దెబ్బతింది. మరి 3వ వ్యక్తితో ఇలాగే తను జరగాల? తను ఎప్పటికీ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోలేదా? తనకంటూ పిల్లలు అంటూ ఉండరా? తనకంటూ ఒక కుటుంబం ఉండదా అని ఆలోచించడం మొదలుపెట్టి ఒకరోజు రాజేష్ ఖన్నాని నిలదీసి ప్రశ్నించింది టీనా మునీన్. కానీ టీనా మునీన్కి ఆ రోజు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాడు రాజేష్ ఖన్నా, నేను ఇప్పట్లో డింపుల్ కపాడియాని వదులుకోలేను, నిన్ను వదులుకోలేను అని చెప్పడంతో ఆ రోజు టీనా మునీన్కి అర్థమైంది దేవానంద్ ఏం చేశాడో అదే పని రాజేష్ ఖన్నా కూడా చేశాడు. సూపర్ స్టార్ని ఒక స్టార్డమే తప్ప మనసులో వీళ్ళకి ఎలాంటి ప్రేమ అభిమానం పెళ్లి చేసుకోవాలంటే తాపత్రయం లేదు అని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి రాజేష్ ఖన్నాకి దూరంగా వెళ్ళిపోయింది. ఇది రాజేష్ ఖన్నా జీవితంలో ఒక తీవ్రమైనటువంటి దెబ్బ, మానసికంగా చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఒక పక్క డింపుల్ కపాడియా వెళ్ళిపోయింది, ఒక పక్క ఏమో టీనా మునీన్ ప్రేమించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయింది. ఆ రకమైనటువంటి ఒక అనుబంధం ఉన్నప్పుడు అతను సినిమాలో కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాడు, 11 హిట్లు కూడా ఇచ్చాడు. కానీ ఈరోజు తనకంటూ ఎవరూ లేరు. అటు భార్యని దూరం చేసుకున్నాడు, ఇటు ప్రియురాల్ని దూరం చేసుకున్నాడు, అటు సినిమా డైరెక్టర్ని చాలామందిని దూరం చేసుకున్నాడు, సినిమా ప్రొడ్యూసర్ని చాలామందిని దూరం చేసుకున్నాడు. మరి ఇంకేం మిగిలింది? చివరికి శూన్యం, అంతా శూన్యం. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మరిన్ని విషయాలు. రాజేష్ ఖన్నాకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. దీనికి ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లైట్స్ పైకి ఎగురుతూ ఉంటే చూడటం చాలా ఇష్టం. ఆ ఎగురుతున్న విమానాలు మబ్బుల్లోకి వెళ్ళిపోయి తర్వాత కనపడటం మానేసినప్పుడు అదో రకమైనటువంటి భావనకి లోనయ్యేవాడు. ఒక విధంగా నిజ జీవితంలో కూడా అదే జరిగిందేమో. భార్య ఒక విమానం కింద మనం చూసుకుంటే ఆ విమానం మబ్బుల్లో కలిసిపోయింది, అది కనపడని స్టేజ్కి కూడా వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి ఎవరు చేసుకున్నారు? స్వయంకృతాపరాధమా? లేకపోతే డింపుల్ కపాడియా తప్పు కూడా ఉందా? డింపుల్ కపాడియా కూడా భర్త ఏ తప్పులు చేశాడో అదే తప్పులు చేసిందా? ఇవి తెలుసుకోవాలంటే మరి ఆ తర్వాత జరిగిన విషయాలు కూడా మనం చూసుకోవాలి. డింపుల్ కపాడియా కొన్నాళ్ళ పాటు ఇంట్లో ఉన్న తర్వాత చాలామంది కుటుంబ సభ్యులు కానీ అలాగే మిగతా ఫ్రెండ్స్ కానీ నిర్మాతలు కానీ ముఖ్యంగా రిషి కపూర్కి డింపుల్ కపాడియాకి మధ్య బాబీ సినిమాలోనే ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అప్పుడు ఒక ఉంగరాన్ని కూడా డింపుల్ కపాడియాకి ఇచ్చాడు, ప్రజెంట్ చేశాడు, తొలిగాడు. కానీ రాజేష్ ఖన్నా తన మ్యారేజ్ ఎప్పుడైతే చేసుకుందాం అనుకున్నప్పుడు రిషి కపూర్ చేసినటువంటి ఆ ఉంగరాన్ని తీసి సముద్రంలో పారేసి అక్కడ సముద్ర ఒడ్డు దగ్గర ఉన్నారు. అప్పుడు తను డైమండ్ రింగ్ తీసుకొచ్చి పెట్టాడు. అది రిషి కపూర్కి చాలా మంట కలిగించింది. అప్పటి నుంచి రిషి కపూర్ కూడా మరి విడిపోయిన తర్వాత డింపుల్ కపాడియాతో టచ్లో ఉండటం ప్రారంభించాడు. అందరూ కూడా ఒకటే మాట, మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి, రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. ఇది అందరి దగ్గర నుంచి వస్తున్న మాట. సినిమా గ్లామర్ ఎప్పుడు కూడా అది ముందుకు లాగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు డింపుల్ కపాడియా తీసుకున్న నిర్ణయం ఏంటంటే రిషి కపూర్, కమల్ హాసన్
జంటగా కలిసి నటిస్తున్నటువంటి డబుల్ స్టార్ మల్టీ స్టార్ మూవీ అయినటువంటి సాగర్ సినిమాలో తను ఒక హీరోయిన్ పాత్రకి బుక్ అయింది. రమేష్ చెప్పి దీనికి డైరెక్టర్. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు రిషి కపూర్ మీద రాజేష్ ఖన్నాకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఈరోజు తన వైవాహిక జీవితానికి పాడవటానికి కారణం రిషి కపూరే. రిషి కపూరే సినిమాలోకి తీసుకెళ్లాడు అన్నటువంటి విషయం దావనలాగా అతన్ని రగిలించింది. దానికి అప్పట్లో బాంబే డైయింగ్ షోరూమ్స్ అన్నీ కూడా అధినేత నస్రీవాడియాకి రాజేష్ ఖన్నా మంచి స్నేహితుడు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీతో కూడా మరి మంచి రిలేషన్షిప్ మరి రాజేష్ ఖన్నాకు ఉంది. అంతేకాదు అప్పుడు కేంద్ర మంత్రులు కానీ లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కానీ రాజేష్ ఖన్నాకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. దాంతో అతను ఏం చేశారంటే సాగర్ సినిమా రిలీజ్ అవ్వకుండా చాలా ప్రయత్నాలు చేశాడు, అడ్డుకున్నాడు కూడా. దాంతో జఖ్మీ షేర్ అని చెప్పేసి ఆ సినిమా ముందు రిలీజ్ అయింది కానీ సాగర్ సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ అతి కష్టం మీద రమేష్ చెప్పి కూడా తనకున్న పరపతిని ఉపయోగించి ఈ సాగర్ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక సెకండ్ పార్ట్ టాప్లెస్ సీన్లో డింపుల్ కపాడియా నటించింది. ఈ ఒక్క సీన్ కూడా తర్వాత రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఇండియా మొత్తం మీద ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండి అందులోనూ ఒక సూపర్ స్టార్ వైఫై ఉండి ఏమే ఇంత బోల్డ్గా నటించింది అనేటువంటి వార్త ఆ రోజు ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి వెళ్ళిపోతే చాలామంది ఇంకా డింపుల్ కపాడియా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. సినిమా కూడా బాగా రన్ అవుతోంది కాబట్టి అందరూ కూడా వెంటబడ్డారు. ఆ వెంటబడినటువంటి తరుణంలో ఆమె అనేక మంది హీరోలతో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది, బిజీ అయిపోయింది. అలాగే డబ్బుల సంపాదన కూడా బాగా పెరిగింది. ఇదే సమయంలో అర్జున్ అనేటువంటి సినిమా, ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా డింపుల్ కపాడియా సెలెక్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సాన్నిహిత్యం తర్వాత లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళింది. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు వెళ్ళింది అంటే వాళ్ళిద్దరూ కలిసి రహస్యంగా ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. అలాగే ట్వింకిల్ కన్నా రింకీ కన్నా వీళ్ళిద్దరికీ కూడా డింపుల్ కపాడియా చెప్పింది ఇక నుంచి మీ పాప సన్నీ డియోల్ అని చెప్పి. వాళ్ళు కూడా పాప అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. సో వాళ్ళని కూడా కూతుళ్ళుగా చూసుకునేవాడు. మరి ఇదంతా ఇలా జరిగిపోతే ఇందులో కథలో విచిత్రమే ఉంది. మరి పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అయి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే డింపుల్ కపాడియా సన్నీ డియోల్ని ప్రెషర్ చేసి గుళ్ళో పెళ్లి కాదు మనం చట్టబద్ధమైనటువంటి మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైతే అడగటం మొదలుపెట్టిందో సన్నీ డియోల్ నెమ్మదిగా జారుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తన భార్యకి విడాకులు ఇవ్వటం అతనికి ఇష్టం లేదు. ధర్మేంద్ర ఒప్పుకోలేదు, కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు. మరి ధర్మేంద్ర హెమ్మాని ఎలా చేసుకున్నాడంటే ముస్లిం మతంలోకి మారి అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ ఈ సన్నీ డియోల్ ఆ పద్ధతి కూడా అవలంబించాల. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ వల్ల అతను తన భార్యకి విడాకులు మాత్రం ఇవ్వలేదు. దీంతో డింపుల్ కపాడియాకి మరొక ఎదురు దెబ్బ. తను ప్రేమించినటువంటి సన్నీ డియోల్ ఇంకా తను పెళ్లి చేసుకోడు అనే నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఆమె అతనితో తన బంధాన్ని తెగదెంపు చేసుకుంది. అనేక సినిమాల్లో బిజీ అయిపోయింది. బిజీ అయిన తర్వాత ఆమెకి మంచి నటనకి అవార్డు వచ్చినటువంటి సినిమా రొడాలీలో ఆవిడ చేసినటువంటి నటన అంటే ఒక గ్లామర్ రోలే కాకుండా ఒక విభిన్నమైన తరహా రోలు కూడా రొడాలీలో కనిపిస్తుంది. తన నటనకి పరాకాష్ట రొడాలీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ రోజుల్లో జఖ్మీ ఔరత్ అని చెప్పి రాజ్ బబ్బర్తో కలిసి నటించింది. ఇది మొత్తం భారతదేశంలో ఒక సెన్సేషన్. ఒక రేపుకు గురైనటువంటి మహిళ తన ప్రతీకారాన్ని ఎలా తెచ్చుకుంటుంది అని చెప్పేసి ఈ సినిమాలో చూపిస్తారు. చాలా డిఫరెంట్ స్టోరీ. ఆ రోజు ప్రతి పత్రికల్లోనూ ప్రతి చోట కూడా విమర్శనాత్మక వ్యాసాలు కూడా ఈ జఖ్మీ ఔరత్ మీద వచ్చాయి. సో ఈ విధంగా ఆమె కెరీర్ వెళ్తున్నటువంటి సందర్భంలో మరి రాజేష్ ఖన్నా మరి డింపుల్ కపాడియా ఇంకా వాళ్ళిద్దరి మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్టే. ఎందుకంటే డింపుల్ కపాడియా సినిమాలకి రావడం రాజేష్ ఖన్నాకి ఇష్టం లేదు. మొట్టమొదటి షరతు అదే. కానీ ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చింది. ఈరోజు పాత డింపుల్ కపాడియా కాదు. ఈరోజు ఆమె కూడా ఒక అగ్రశ్రేణి కథానాయిక. తను కూడా డబ్బులు బాగా సంపాదించుకుంది, కీర్తి సంపాదించుకుంది, పరపతి సంపాదించుకుంది, స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఓ విధంగా చెప్పాలంటే రాజేష్ ఖన్నా కూడా ఆ రోజు డిమాండ్ బాగా ఉన్నటువంటి నటీమణి డింపుల్ కపాడియా. అలాగే
అప్పుడు ఉన్నటువంటి ఫేమ్ కన్నా, రాజేష్ ఖన్నా ఫేమ్ కన్నా ఈరోజు డింపుల్ కపాడియా ఫేమ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇటువంటి పరిస్థితులు రాజేష్ ఖన్నా జీవితంలో తారసపడింది. దీన్ని ఎలా ఫేస్ చేయాలి, మరి ఏ విధంగా నేను తట్టుకోవాలి అనే ఆలోచించే శక్తి కూడా ఈరోజు రాజేష్ ఖన్నాకి లేదు. మరి ఇటువంటి తరుణంలో అతను ఏం చేశాడు, ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే వచ్చే భాగంలో కూలంకషంగా ఇవి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సచ్ అబౌట్ ద పీపుల్ లైవ్ టీవీ ఈ రోజు కనుక చూసుకుంటే ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తోంది. 14,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఈరోజు మన ఛానల్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయాల్సింది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధుమిత్రులు కానీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రాజేష్ ఖన్నా సమగ్ర జీవిత చరిత్ర దీనికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే వివిధ రకాల సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం నిజంగా ఒక జర్నలిస్ట్కి కత్తి మీద సాము. ఎక్కడా కూడా ఆయనకున్నటువంటి ఔన్నత్యానికి దెబ్బతికుండా ఆయన ఎప్పటికీ కూడా మంచి దృక్పథంతో వెళ్ళాడు అనేటువంటి సంఘటనని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కువగా ఈ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని తప్పులు కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే తప్పే మనిషిని జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఆ తప్పులు ఎలాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తారని చెప్పి మనం ఈ వీడియోలో కూడా పొద్దుపరచడం జరిగింది. అయితే చాలామంది అంటారు రాజేష్ ఖన్నాని తప్పు చేశాడా, డింపుల్ కపాడియా చేయలేదా అని. ఇందులో డింపుల్ కపాడియా తప్పు కూడా ఉంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కనుక చూసుకుంటే అమితాబ్ బచ్చన్ కూడా కొన్ని అఫైర్స్ నడిపాడు, రేఖతో నడిపాడు, పర్వీన్ బాబీతో నడిపాడు, ఇంకా చాలా మందితో ఉన్నాయి. కానీ జయా బచ్చన్ ఏం చేసిందంటే తన భర్తని కంట్రోల్లో పెట్టుకుంది, వదిలి వెళ్ళలా, చివరికంటూ అంటు పెట్టుకునే ఉంది, తన పద్ధతిని ఒక సరిదిద్దుకోగలిగింది. కానీ డింపుల్ కపాడియా విషయంలో డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాని సరైన పద్ధతిలో పెట్టుకోలేకపోవడం కూడా ఆమె వయసు మెచ్యూరిటీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే 16 వయసులో పెళ్ళయింది, మెచ్యూరిటీ లెవెల్స్ ఆ టైంకి లేవు. తర్వాత కాలంలో కూడా ఆమె తన పరిణితిని చూపించలేకపోయింది. రాజేష్ ఖన్నా జీవితం ఒక విధంగా సూపర్ స్టార్ నుంచి పడిపోవడానికి అతని కారణాలతో పాటు డింపుల్ కపాడియా కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పక తప్పదు.